శ్రీ సత్యసాయి జిల్లా ఆమడకూరు మండల పరిధిలోని గాజలపల్లి సమీపం వద్ద ఉన్న శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమం నందు ఓడిసి మండలానికి చెందిన టైలర్ నిజాం వలి 52వ జన్మదిన వేడుకలు శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాం హౌలి మాట్లాడుతూ తమ షాపు దగ్గర ఉంచిన హుండీ ద్వారా ఒక సంవత్సరం నుంచి పోగేసిన డబ్బు మొత్తాన్ని ఇక నుంచి ప్రతి సంవత్సరం తమ జన్మదిన సందర్భంగా ఆశ్రమానికి అందజేస్తానని తెలిపారు. హుండీ ద్వారా ఆర్థిక సహాయం 8,216 రూపాయలు అందజేశారు. రాబోయే కాలంలో ఆశ్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి మాట్లాడుతూ నిజాం వాలికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వృద్ధాశ్రమం తరపున వృద్ధుల తరపున నిజాం వాలికి ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ వృద్ధులకు సాయం చేయాలనే గుణం అందరికీ రాదు. మా సిస్టర్కి వచ్చింది. నేను కూడా ఏదో చేయాలని ఒక చిన్న ఆలోచనతో గత 6 సంవత్సరాల నుంచి నేను నా స్వతహాగా మేము ఓవర్ టైం చేసి ఆర్టీడీకి ఉండి ద్వారా నేను 22,000 ఇచ్చేవాడిని. ఈమె చేసే సేవలో భాగంగా నేనే ఏదో ఇవ్వాలని చెప్పి ఈ రోజు నుంచి ఈమె గుండీ ద్వారా నేను సేకరించిన అమౌంట్ని ప్రతి సంవత్సరం నా బర్త్డే సందర్భంగా ఇవ్వాలని కోరుకుంటున్నా. అలాగే దీన్ని బ్రేక్ చేయాల్సింది మన రామాంజనేయులు బ్రేక్ చేయండి. దాని పక్కన పెట్టే మరి దాన్ని మనం చూసుకున్నాం. కదా ప్రజ అంటారు కదా, మనం సేవా గుణంతో ఉన్నాం కాబట్టి నా చుట్టూ ఉన్న పిల్లలు కూడా దీనిపైన ఆ సేవా గుణంతోనే దీనికి వేస్తుంటారు. ఇది అందరి భాగస్వామ్యంతోనే నా కుటుంబంలో నా భార్య పిల్లలు కాబట్టి అందరూ కూడా మేము బయటకు ఎక్కడ వెళ్ళినా కూడా దీంట్లో వీళ్ళకంటూ మేము దీంట్లో వేసిపోవాలని ఒక ఆలోచనతో వేసిపోతుంటాము. ఇది ఎంత అయిందో ఏమో అది వాళ్ళ అదృష్టానికి ఉంటుంది. ఇది రాయి రామండి. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆర్టీటీకి ఇచ్చేటవన్నీ ఈరోజు వీళ్ళ భాగ్యానికి ఇది ఇస్తుంది. థ్యాంక్ యూ.